రాజకీయ నేతలు ఎప్పుడు ఏ విధంగా మారుతారో చెప్పలేం. సమయం సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తారు. మా మాటలను మీడియా వక్రీకరించిందంటూ మీడియాపై ఆ నెపాన్ని నెట్టేస్తారు. అలాంటి వారిలో మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని కూడా ఒకరు. వంశీ అరెస్టు తర్వాత మీడియాకు దూరమైన కొడాలి నాని మంగళవారం జైల్లో ఉన్న వంశీని కలిసేందుకు వెళ్లే క్రమంలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లో అయితే భయం స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే రోజా తర్వాత గుర్తుకు వచ్చే నేతల్లో కొడాలి నాని ఒకరు. గడిచిన 5 ఏళ్లు ఓ రేంజ్లో చెలరేగిపోయారు. ఆయన మాటలు గమనించిన ప్రజలు ఇదేం పోయే కాలం అనుకున్నారు. అప్పట్లో టీడీపీ అధినేతపై బలమైన విమర్శలు సంధించారు. కొన్నిసార్లు మాటలు జారి సామాన్యులు కూడా వినలేని పదాలతో ఆయన మీడియా ముందు సమావేశాలు నిర్వహించిన సందర్భాలు లేకపోలేదు. వైసీపీ అధికారంలో ఉండగా తమకు తిరిగిలేదని భావించారు కొడాలి నాని. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత సైలెంట్ అయ్యారు కొడాలి నాని. కొద్ది రోజులుగా కనిపించడం మానేశారు. దీంతో కొడాలి నాని అజ్ఞాతంలో వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగా తెలిసింది. ఇక అరెస్టు కావాల్సిన జాబితాలో తొలుత కొడాలి నాని పేరు ఉందంటూ టీడీపీ నేతలు టీవీ డిబేట్లో ప్రస్తావించారు కూడా. కర్మఫలం ఏ ఒక్కరిని వదలదని, వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలు పాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఓపెన్ గా చెప్పారు. కొడాలి నాని అవినీతి అరాచకాలపైన విచారణ జరుపుతామన్నారు. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని కలిసేందుకు జగన్తో పాటు కొడాలి నాని విజయవాడ జైలుకు వచ్చారు. ఆ సమయంలో నాని వంశీ అరెస్టుపై మాట్లాడారు. ఇది చిన్న విషయమని, ఇవన్నీ సహజమేనని చాలా సున్నితంగా చెప్పారు. తనపై 3 కాదు 30 కేసులు పెట్టుకోండి అంటూ ఒక సవాల్ అయితే విసిరారు. తాను పార్టీలో యాక్టివ్గానే ఉన్నానని తెలిపారు కొడాలి నాని. ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఉద్యోగం నుంచి పీకితే ఇంకేం మాట్లాడతానని అన్నారు. అప్పుడు ప్రభుత్వం ఉంది, యాక్టివ్గా ఉన్నామని తెలిపారు. ఇక రెడ్ బుక్ లో మీ పేరు ఉందని ప్రశ్నించగా ఆ రెడ్ బుక్ మీరేమైనా చూశారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అందులో నా పేరు ఉందో లేదో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ బ్లూ బుక్లతో ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు కొడాలి నాని. ఇక కొందరు రాజకీయ నేతలు వంశీ అరెస్టు తర్వాత కొడాలి నాని వాయిస్ మారిందని అంటున్నారు. ఒకప్పుడు తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారని, ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇస్తున్నారని, రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని భావించిన కొడాలి నాని వాయిస్ మార్చారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.